శ్రీమాత్ర నమః. విశ్వగారి పోస్టు. మంటల్లో మనిషి, మౌనంలో సమాజం. ఒక సామాజిక మరణశాసనం అంటూ ఒక పోస్టు పెట్టారు. నిజంగా ప్రతి అక్షరం సత్యం, ప్రతి అక్షరం సత్యం, సత్యం. ఆకాశం సాక్షిగా కాదు, స్మార్ట్ ఫోన్ కెమెరాల సాక్షిగా. అతడు మాంసపు ముద్దగా మారుతుంటే ఒక సమాజం నిలబడి చూసింది. ఒక మనిషిని చంపటం ఇప్పుడు కేవలం నేరం కాదు, అది ఒక కంటెంట్. అతడి ఆఖరి శ్వాస ఎవరో స్క్రోల్ చేసే ఫీడ్లో ఒక దృశ్యం. అతడి ఆర్తనాదం ఎవరో వినే ఒక డిజిటల్ శబ్దం. అవును, అతను నిలువున కాలిపోతున్నాడు, కానీ లోకానికి అతడొక మనిషిలా కనిపించలేదు. కేవలం ఒక నిమిషం నిడివిగల వైరల్ వీడియోలాగా దర్శనమిచ్చాడు. నిండు ప్రాణం అగ్నికి ఆహుతవుతుంటే వేల వేళ్లు ఆ దృశ్యాన్ని వినోదంగా స్క్రోల్ చేస్తున్నాయి. మనిషి బాధ కంటెంట్ అయిన రోజు మానవత్వం తన సమాధిని తానే తవ్వుకుంది. దీపు చంద్రదాస్ అతడొక మత చిహ్నం కాదు, ఒక పేదవాడి ఆకలి కేక. అంగవైకల్యంతో మంచాన పడ్డ తండ్రికి ఊతకర్ర, పసిబిడ్డ నోటికి అందజేసే అన్నం ముద్ద. వార్తాహరులు లేని కాలమిది, కేవలం కెమెరాలు ఉన్న శ్మశానమిది. ఫేస్బుక్ తెరపై కొడుకు శరీరం కలిపోతూ కనిపిస్తుంటే ఆ తండ్రి కళ్లల్లో గూడు కట్టుకున్న శూన్యాన్ని ఏ ప్రభుత్వం భర్తీ చేస్తుంది? ముక్కలైన ఆ కుటుంబానికి ఏ చట్టం ప్రాణం పోస్తుంది? ఆ రాత్రి విచక్షణ నిద్రపోయిన వేళ ఒక గాలివార్త, ఒక నిరూపించబడని నింద, వేల గొంతుకల అరుపుల మధ్య నిజాన్ని గొంతు పిసికేసింది. హైవే పక్కన ఒక పచ్చని చెట్టు. ఆ రాత్రి అది కొమ్మలను చాచింది నీడ కోసం కాదు, ఒక మృతదేహాన్ని మోయడానికి. రక్తం ఓడుతున్న దేహంపై కెరోసిన్ కుమ్మరించి నిప్పు రాజేశారు. పోయే వాహనాలు ఆగి చూస్తున్నాయి, కానీ కదిలే హృదయం ఒక్కటైనా లేదు. చట్టం నిద్రపోతోంది, దైవం మూగబోయింది, కేవలం మంటలే మాట్లాడుతున్నాయి. మనుషులం కాము మనం, డిజిటల్ గ్యాలరీలో బందీలైన శవాలం. చచ్చాక కాల్చటం సంప్రదాయం, కానీ చంపి కాల్చి దాన్ని ప్రదర్శించటం వికృత సంస్కృతి. మంటల్లోంచి వచ్చే ఆ చివరి ఆక్రందనను మనం వాల్యూమ్ పెంచి వింటున్నాం. మనిషి కాలిపోతుంటే రక్షించాల్సిన చేతులు ఫోన్ పట్టుకుని రికార్డు చేస్తున్నాయి. మనం నిర్మించుకున్న టెక్నాలజీ ఒక మృతదేహంపై మెరుస్తున్న విద్యుత్ వెలుగు మాత్రమే. మన కన్నీళ్లకి రంగులున్నాయి, మన ఆవేదనకి మతాలున్నాయి. మన వాడు చేస్తేనే స్పందించే గుణం మానవత్వం కాదు. మతాల మధ్య గీతలు గీస్తూ మనం పెంచుకున్న విద్వేషం ఈరోజు ఒక చితిగా మారింది. దీపు చంద్రదాస్ ఒక్కడే మరణించలేదు, మనందరం కలిసి అతడిని దహనం చేశాం. ఆ వీడియో ఒక సాక్ష్యం. మన నిశ్శబ్దం మనందరి ఉమ్మడి నేరం. గుర్తుంచుకో, ఎక్కడో మంటలు రేగుతున్నాయని నువ్వు తలుపులు వేసుకుంటే రేపు గాలి నీవైపు వీచవచ్చు, ఆ సెగ నీ ఇంటినీ చేరవచ్చు. దీపు చంద్రదాస్ బూడిద కాలేదు, మనం నమ్ముకున్న నాగరికతే అక్కడ భస్మమైపోయింది. కనీసం ఇకనైనా మనిషిని మనిషిగా ప్రేమిద్దాం, లేదంటే ఈ డిజిటల్ గాలిలో మనందరి ఆత్మలు ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్నట్లే. దీపు చంద్రదాస్ను బంగ్లాదేశ్ ముస్లిం మూకలు సజీవ దహనం చేయటం గురించి విశ్వగారు రాసిన కవిత ఆ దారుణాన్ని మనసులు కదిలేలా వర్ణిస్తూ మానవత్వపు అంతరాత్మను తట్టి లేపుతోంది. కానీ ఇలా స్పందించేటప్పుడు మనలో చాలామంది చేసే తప్పే ఈ కవితలోనూ చెయ్యబడింది అని వివి సుబ్రహ్మణ్యం గారు అన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, మతాల మధ్య గీతలు గీస్తూ మనం పెంచుకున్న విద్వేషమని ఆయన రాశారు. అంటే గీతలు గీసి విద్వేషాలు పెంచటం అనే దుర్మార్గాన్ని చేసిన వారిలో మనం కూడా, అంటే హిందువులు కూడా కలిసి ఉన్నట్లు అర్థం వస్తుంది కదా. దోషిని స్పష్టంగా పేర్కొని నిందించాలి, కానీ ఆ దోషానికి బలైన వారికి కూడా ఆ దుర్మార్గం యొక్క కర్తృత్వాన్ని పంచితే ఎలా? మతాల మధ్య గీతలు గీసి తమ మతానికి చెందని వారిని కాఫిర్లుగా, చంపదగినవారుగా, అత్యాచారాలకు గురి కాదగినవారుగా చెప్పింది ఇస్లాం మతమే. హిందూ ధర్మం ఆ పని చెయ్యలేదు. మత ఘర్షణల దారుణాలను ఖండించేటప్పుడు ఈ స్పష్టత చూపించాలి. బాధ్యులకు బాధితులకు ఒకే నింద పంచకూడదు. చంద్రదాసును మనమందరం కలిసి దహనం చేశామన్నారు. మనమందరం కలిసి అనడంలో అదే తప్పు ఉంది. ఆవును తోడేలును కలిపి నిందించకూడదు అని వివి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు.
నిజంగానే ఇది మనందరం చేసే తప్పు. నేరం ఒకళ్ళు చేస్తే ఆ నేరాన్ని మనం కూడా కలిపేసుకుని మనందరం చేసినట్లుగా భావిస్తాం. అదే హిందువులు అది వరకు చేసిన తప్పు, ఇప్పుడు కూడా చేస్తున్న తప్పు. అన్యదా భావించద్దు. ఈ సవరణకి వివి సుబ్రహ్మణ్యం గారు ఈ సవరణ చేశారు. వినలేము, బాబోయ్ ఆ వీడియోలు చూడలేము అనకండి. ఎందుకంటే ఇవి చూస్తేనే మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అనే మొండి కసి ఒకటి వస్తుంది. ఇన్ని అరాచకాలు, ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా మాకెందుకులే అని తలుపేసుకుని కూర్చుంటే ఆ తలుపు రేపొకడొచ్చి ఇంకొకడు తడతాడు. మనం ధైర్యంగా ముందుకి అడుగు వెయ్యకపోతే, మనం మనల్ని రక్షించుకోలేకపోతే మనల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. విని మనలో ధైర్యాన్ని పెంచుకుంటామో, లేదు అంటే మనకెందుకులే అని మనం కూడా తలుపు వేసుకుని కూర్చుంటామో ఆ రోజు మనకి కూడా దగ్గరలో లేదు అని అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులని చూస్తుంటే.